మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. నేటి వర్తమానికులైనటువంటి దైవ సేవకులు, అభిషక్తులు, దేవుని యొక్క చేతిలో ఆయన నోటి బోరగా వాడబడుతున్న దైవజనులు, యువ దైవ సేవకులు కిరణ్ పాల్ అన్న గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈ ఉదయకాల సమయంలో వారు దేవుని వాక్యమును మనందరికీ అందించుతుండగా, నది వలె క్రీస్తు సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము మన హృదయాలలో ప్రవహించునుగాక. భారాలతో వచ్చారా, కష్టాలతో వచ్చారా, కన్నీటితో వచ్చారా, ఏ స్థితిలో మీరు వచ్చారో మాకు తెలియదు, కానీ ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నారు. మన్నా చర్చ్ తరపున, సంఘ విశ్వాసులందరి తరపున వారికి మన స్వాగతాన్ని మనం తెలియజేస్తున్నాం. వి అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. అన్నగారు ఒక టీవీ ఇంటర్వ్యూ ఛానల్ వరకు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూని నేను జ్యోతిరాజయ్య గారు ఇద్దరు కలిసి చూస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి సమాధానాలు గాని, వారు అందించినటువంటి మాటలు గాని, క్రైస్తవులు అనంటే ఈ రకమైన మాదిరికరమైనటువంటి జవాబు, లోకానికి హేతు అడుగు ప్రతి వారికి జవాబు మనం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఒక మాదిరికరమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జవాబును వారు అందించినప్పుడు నిజంగా నా కళ్ళల్లో నుండి అయితే ప్రభువా ఇటువంటి దైవ సేవకుని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం అని తెలియజేస్తూ నేను నిజంగా ఆ దేవుని స్తుతించాను. నా కళ్ళల్లో నుండి నీళ్లు కారినాయి ఆ దైవ సేవకుడు అట్లాగా సమాధానం చెప్తున్నప్పుడు. నిజంగా దేవుడు తన కృపను మనకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా అంత్య దినాలలో దానియేలు వంటి దైవ సేవకులను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు, అంటే ఎటువంటి జ్ఞానాన్ని అయితే దైవ సేవకులకు పరిశుద్ధ గ్రంథమందు ప్రస్తావించబడినటువంటి దైవ సేవకులకు దేవుడిస్తున్నాడు, మరి మనం కూడా చదువుతాం కదా, మీ విరోధులు కాదనుటకు వీలు కాని జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. సమయంలో అందరూ కూడా లేచి నిలబడి గౌరవ పూర్వకంగా దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ కిరణ్ పాల్ అయ్య గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటివారైన, నా జతపని వారులైన సేవకులకు కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. నేను ఎవరి మధ్యలోనికైనా మొదటిసారి వెళ్తే అత్యంత ప్రాముఖ్యమైన ఒక సందేశం వారి మనస్సులో పెట్టడం నాకు అలవాటు. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితం మొత్తానికి ఇచ్చిన బాధ్యత అది. గడిచిన 19 సంవత్సరాలుగా దేశమంతటా, ప్రపంచమంతటా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సంగతిని ప్రకటిస్తూ అందరికి అర్థమయ్యేటట్లు చేస్తున్నాను. మిమ్మల్ని కూడా నేను ఆ మాట ప్రశ్నతో మీ మనసులో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు, వేరే చర్చెస్కి వెళ్లే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? వేరే చర్చెస్కి, వేరే మినిస్ట్రీస్కి సంబంధించిన వారిని చూసినప్పుడు, వేరే డినామినేషన్కి సంబంధించిన వారిని చూసినప్పుడు ఎప్పుడైనా అలా అనిపించిందా? మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘానికి 90% మందికి అలా అనిపించదు. 90% మందికి అలా అనిపించదు. కేవలం ఒక 10% వరకు మాత్రమే అలా అనుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? క్రైస్తవ్యంలో ప్రేమ లేకో, విశ్వాసం లేకో, మంచితనం లేకో, భక్తి లేకో కాదు, అవగాహన లేక. చాలా విషయాలపైన మనకు అవగాహన లేకే మనం పరిశుద్ధాత్ముడు అనుకున్నట్లు అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఆస్తి తగాదాలో, మాట విభేదాలో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. అలా విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, మిత్రులు ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు. మీరు చెప్పండి, విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి. ఒక్క తండ్రి పిల్లలు. అదే నిజమైతే సిద్ధాంతాల పేరట, మినిస్ట్రీస్ పేరట, వివాదాల పేరట, నిష్కారణ ద్వేషంతో ఈరోజు క్రైస్తవ సమాజం వేరువేరుగా, ముక్కలు ముక్కలుగా కనబడుతుండవచ్చు. గాని మనందరికి కూడా దేవుడు ఒక్కడే. మనందరికి కూడా దేవుడు ఒక్కడే. అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబం. మనమందరం ఆయన కుటుంబమే అయితే మనమందరం ఒక్క కుటుంబం. ఆమేన్. నా మట్టుకు నేను మినిస్ట్రీస్ ఏవైనా, డినామినేషన్లు ఏవైనా, సిద్ధాంతాలు ఏవైనా
యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలాంటి ఒక విశాల దృక్పథం నాలో ఉన్నందుచేతనే ఆయన తన జ్ఞానాత్మ చేత నన్ను నింపి అందరి కొరకు వాడుకుంటున్నాడు. అందరూ నావారే అనే మనసు లేకపోతే అందరికి కావలసిన సందేశం తలపైకి రాదు. అందరూ నావారే అనే మనసు వచ్చిన రోజే అందరి కోసం మనం వెలిగించబడతాం. నీ మనసు సంకుచితమైతే నీ పని కూడా సంకుచితంగానే ఉంటుంది. నీ మనసు విశాలమైతే నీ నోటి మాటను కూడా దేవుడు విశాలపరుస్తాడు. భూదిగంతముల వరకు 4 దిక్కుల వరకు మోగెడి బూరగా దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన హృదయాంతరంగంలో దేవుని బూర శబ్దం వినబడాలి. ప్రైజ్ ద లార్డ్. చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఏది దేవుని ఆలోచనో ఏది దేవుని చిత్తమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుందో కూడా మనం ఇప్పటికీ పూర్తిగా గ్రహించలేకపోతున్నాం. ఎవరైనా నాకు బైబిల్ మొత్తం తెలిసింది అని అనుకుంటే అది అబద్ధం. బైబిల్ మీద ఒక 100 PhDలు చేసినా సరే బైబిల్ పూర్తిగా తెలిసినట్టు కాదు. 100 PhDల గురించి మాట్లాడుతున్నాను నేను. మనం ఎంత గొప్ప పండితులమైనా బైబిల్ మొత్తం తెలిసినట్టు కాదు. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఒక మాట చెప్తాను. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా, ఇంకా బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు. దేవుని మర్మం, దేవుని జ్ఞానం, పరలోక చట్టం, సాతాను తంత్రములు, నేను నేర్చుకోవలసిన ప్రతి దానిని నేర్చేసుకున్నాను అనే ఒక స్టేట్మెంట్ నువ్వు ఇచ్చే రోజు వస్తే, ఇంకా బైబిల్లో నువ్వు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఒక్క వచనం కూడా మిగలకుండా నువ్వు నేర్చుకున్న రోజున నీకు ఒకటి అర్థం కాబోతుందన్నమాట. బైబిల్లో మొత్తం అర్థమైపోయి నాకు అర్థమయ్యే విషయం ఏమిటో తెలుసా? ఇంకా బైబిల్ నేర్చుకోవడానికి అవకాశమే లేనంత నేర్చుకున్న తర్వాత అర్థమయ్యేది ఏమిటో తెలుసా? దేవుడు నాకింకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది నీకు. అంతటి ఉన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బైబిల్ మొత్తం ఎవరికైనా అర్థమైతే వారికి అర్థమయ్యే అంశం ఏమిటన్నమాట? దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదు, నేను మొదటి పేజీ మాత్రమే ముగించాను అని అప్పుడు అర్థమవుతుంది. దేవుడు అంతటి అనంత జ్ఞాని. మీకు అర్థం అవ్వడానికి అనేక సభల్లో నేను అడుగుతూ ఉన్నటువంటి ఒక 4 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. ఆలోచించండి. దేవుని గూర్చిన జ్ఞానం మనం అర్థం చేసుకోవడం ఎంత కష్టతరమో బైబిల్ ఒక మాట అంటుంది, ఆయన అగోచరుడు అంట. అగోచరుడు అంటే అర్థం కానివాడు అని అర్థం. అర్థం కాని వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం కొనసాగిస్తున్నదే భక్తి సాధన. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యత్వమంతా మనం ఆయన నేర్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగకూడదు, వారు మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు. వారికి చిన్నతనం నుంచే దేవుని మందిరంలోకి రాగానే మౌనంగా ఉండడం నేర్పించాలి. ఎందుకు తెలుసా? మీరు మీ పిల్లలకు దేవునికి భయపడడం నేర్పించండి చాలు. ఇంకా మీరు వారి కొరకు ఏం చేయక్కర్లా. దేవుని హస్తమే వారిని నడిపిస్తుంది చివరి వరకు. అవును, అందరు చెప్పొచ్చుగా, చేయొత్తి ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, మనం బిగ్గరగా స్తుతించడం ద్వారా ఒక లాభం ఉంది. స్తుతిని వేదికగా మార్చే అలవాటు మీకు ఎలాగో ఉంది. మన్నా చర్చెస్ లో స్తుతిని గురించి నేను మాట్లాడక్కర్లేదు. మన్నా చర్చెస్ అంటేనే స్తుతి, ఆరాధన, దేవునికి వేదికగా వేసే మందిరం. కానీ ఒక్క మాట చెప్తాను, స్తుతించేటప్పుడు అందరం కలిసి స్తుతించాలి. 2 విషయాలు గుర్తుంచుకోండి. మీరు బిగ్గరగా స్తుతిస్తే ఒక లాభం ఉంది. బిగ్గరగా స్తుతించేటప్పుడు చెయ్యెత్తి స్తుతించండి. దాంతో ఒక లాభం ఉంది. ఏమిటంటే, ఇంకా మనలో చాలా మంది స్తుతించడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, మొహమాట పడేవారు ఉంటారు. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతిస్తారో వారు కూడా సిగ్గుపడ్డం మాని మీతో కలిసి దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. మొదటి విషయం. 2వ లాభం, మీకు వాక్యం అర్థమైనప్పుడు, దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు, సత్యం అర్థమైనప్పుడు, మీరు ఎప్పుడైతే ఎవరు చెప్పకుండానే మీరు చెయ్యెత్తి స్తుతిస్తారో సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమవుతున్నాడని. ఎవరికి దేవుడు అర్థమవుతాడో సాతాను వారి మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఆమేన్. మీ తల మీద అభిషేకం ఉన్నా, కృపావరాలున్నా వాడు భయపడకపోవచ్చు. కానీ మీలో దేవుని గూర్చిన జ్ఞానము, సత్యం ఉంటే వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే వాడు పప్పులేవి మన ముందు ఉడకవు కదా. వాడి పప్పులేవి మన ముందు ఉడకవు కాబట్టి అమాయకులు ఎవరో వారిని చూసుకుంటాడు. దేవుని జ్ఞానం కలిగిన వారి జీవితంలోనికి వాడు వచ్చి పొరపాటున కూడా అధికారం చేయడానికి భయపడిపోతాడు. అందుకే యోబు జీవితంలోనికి వాడు డైరెక్ట్ గా రాలేకపోయాడు. దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది. దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఎవరిలో నివసిస్తుందో వారికి దేవుని సైన్యం కూడా కంచగా, కోటగా నిలబడుతుంది. ఆమె చివరి దినాలలో దేవుని సత్యము, జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు ఎక్కువ కాలం బ్రతకబోతున్నారు. వారి ఆయుష్ పెరగబోతుంది. ఎందుకో తెలుసా?
దేవుని జ్ఞానము సత్యము కలిగిన వారు ఎక్కువ కాలం బ్రతకడం ద్వారా తర్వాత తరాన్ని భక్తులుగా మార్చడానికి ఉంటుంది కాబట్టి, అందుకని దేవుని సత్యము జ్ఞానం మీలో ఎంత నిండితే మీ ఆయుష్ కూడా అంత పెరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు సాతాను కూడా మిమ్మల్ని ఏం చేయలేకుండా దేవుడు యోబుకు వేసిన కంచె వేస్తాడు. అందుకే వాక్యము మనల్ని అన్నిటి నుండి, సత్యము మనల్ని అన్నిటి నుండి స్వతంత్రులు చేస్తుంది, అన్నిటి నుండి. కాబట్టి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని వినడానికి మనం మందిరానికి రావాలి. సహజంగా మనం ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మందిరానికి వచ్చేటప్పుడు లేదా సభలకు వచ్చేటప్పుడు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా, నా కష్టాలను గురించి మాట్లాడవా, నా బాధలను గురించి మాట్లాడవా అని అడుగుతూ ఉంటాం. చాలా పెద్ద పొరపాటు ప్రార్థన అది. మనం అలా అడగాల్సిన స్థలం ఏమిటో తెలుసా? మన వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి. నా గురించి మాట్లాడు, నా కుటుంబం గురించి మాట్లాడు అని. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు అడగాల్సింది నా గురించి మాట్లాడు ప్రభువా కాదు, నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ చిత్తమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ పరలోక రాజ్యమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. ఎప్పుడైతే నీవు నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడుగుతావో, ఆయన మనసు విప్పి మనందరితో మాట్లాడతారు. అప్పుడు ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడ్డ మర్మం సంఘానికి అర్థమవుతుంది. ఈ రోజుకి సంఘానికి చాలా విషయాలు తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానం తెలియదు, పరలోక చట్టం తెలియదు, సాతాను తంత్రములు తెలియదు, దేవుని ప్రణాళిక వ్యూహం తెలియదు. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన స్తుతించడం తెలుసు మనకి, కృతజ్ఞతగా బ్రతకడం తెలుసు మనకి, దేవునికి ఆయాసకరంగా బ్రతకకుండా దేవుని సంతోష పెట్టడం తెలుసు మనకి. కానీ దేవుని చిత్తం ఏమిటో, దేవుని జ్ఞానం ఏమిటో, దేవుని మర్మం ఏమిటో, పరలోక చట్టం ఏమిటో తెలుసుకోకుండా మన ఆత్మ వర్ధిల్లదు, మనం సంపూర్ణ సిద్ధి పొందలేం. ఈ మాట ఎక్కడుందో తెలుసా? ఎఫెసీ పత్రికలో ఉంటుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాలను గమనించండి. ఎవరైనా ఒక్కరు చదువుతారు, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఈ మాట విన్నారా? ఏమని రాయబడిందో? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అంట. ప్రైజ్ ద లార్డ్. దైవ చిత్తానుసారమైన మర్మము తెలుసుకొనుట ద్వారా మనం సంపూర్ణ జ్ఞాన వివేచన పొందుతాం. ఏమిటి ఆ దైవ చిత్తానుసారమైన మర్మం? ఎలా ఉంటుంది? దైవ చిత్తానుసారమైన మర్మం అంటే ఏమిటి? దాదాపుగా దీని గురించి నేను కొన్ని పుస్తకాలు రాశాను. వాస్తవానికి నేను దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, సైన్స్ గ్రంథాలు, 612 గ్రంథాల మీద నేను పరిశోధన చేశాను. అలా పరిశోధించి 16 గ్రంథాలను రాసే కృపనిచ్చాడు దేవుడు. 16 గ్రంథాలు రాశాను. దాంట్లో ఒక 7 గ్రంథాలు మీ మధ్యలోనికి కూడా తెచ్చే కృపనిచ్చాడు. అవకాశం దొరికింది. వస్తూ మీ మధ్యలోనికి కూడా ఒక 7 గ్రంథాలను తీసుకొని వచ్చాను నేను. మిగతా 9 గ్రంథాలు అయిపోయాయి. వాటిని తిరిగి రీప్రింట్ కోసం పంపించాం. ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో కూడా బంధించబడతాయని, మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా విప్పబడతాయని మీరు విన్నారు కదా? అవును. ఏం బంధించాలి, ఏం విప్పాలి? బంధించే అధికారం మనకు ఎలా దొరుకుతుంది? పరలోకంలో ఉన్న వాటిని బంధించి విప్పగలిగే శక్తి పొందాలంటే మనం ఏ స్థాయి అంతస్తు కలిగిన ప్రార్థన చేయాలి? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి? దేవుడు ఏమేం బంధిస్తున్నాడు పరలోకంలో? మనమేం బంధించాలి? అందరం ఏమనుకుంటామంటే ఆశీర్వాదాలు, దీవెనలు, శాపాలు లేదా దురాత్మల్ని బంధించాలి ఇలా అనుకుంటాం. అంతవరకే తెలుసు మనకి. ఇదిగో దీని పేరు విశ్వ న్యాయస్థానం. ఈ పుస్తకం మీకు పరలోక రాజ్యంలో దేవుడు ఏమేం బంధిస్తాడో, ఎలా బంధిస్తాడో, మనం ఎలా బంధించాలో, అలా బంధించడానికి ఎలాంటి ప్రార్థనా గది సన్నిధిని మనం గడపాలో మీకు చాలా స్పష్టంగా ఈ పుస్తకం నేర్పిస్తుంది. నేను రాసిన పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్ తో ప్రింట్ అయి ఉంటాయి. అంటే మీరు ఏమేం చదువుతున్నారో అవన్నీ కూడా ఇలాగూ క్లియర్ గా తిరిగి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకో తెలుసా? సాతాను మనం వినే వాక్యాన్ని, నేర్చుకునే వాక్యాన్ని త్వరగా మర్చిపోయేటట్లు చేస్తాడు. మన హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయేలా చేస్తాడు. మనం ఏది విన్నా సరే త్వరగా మర్చిపోయేటట్లు వాడు చేస్తున్న విష ప్రయోగానికి నేను చేస్తున్న విరుగుడు ప్రయత్నం ఇది. వాడి విష ప్రయత్నానికి విరుగుడు ప్రయత్నం ఇది. ఎందుకంటే చూస్తూ చదివితే మన పిల్లలు కూడా ఎక్కువసేపు చదువుతారు. యవనస్తులు, పెద్దలు ఎక్కువసేపు చదువుతారు. చదివిన తర్వాత వారు వెంటనే మర్చిపోకుండా సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ పిక్చర్ గుర్తుకు రాగానే, ఆ బొమ్మ గుర్తుకు రాగానే చదివిన విషయం అంతా కూడా జ్ఞాపకం వస్తుంది. సైకాలజీ ప్రకారంగా ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం మనం. అందుకని దేవుని వాక్యాన్ని మీరు ఎక్కువసేపు చదివి మర్చిపోకుండానట్లుగా ఈ విధంగా ముద్రించే కృపనిచ్చాడు దేవుడు. ఎలాంటి వారైనా సరే ఈజీగా చదివేటట్లు అందరినీ దృష్టిలో ఉంచుకొని ముద్రించిన పుస్తకాలు ఇవి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ పుస్తకం గాని మీకు అర్థమైతే మీ ప్రార్థన గది భగ్గున మండి తీరుతుంది ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘంలో ప్రార్థనా స్తంభాలు తిరుగుతూ ఉండాలి.
సంఘంలో ప్రార్థనా స్తంభాలు నిలబడి ఉండాలి. ఆమేన్. ప్రతి చిన్నదానికి అయ్యగారి మీద ఆధారపడడం అలవాటు చేసుకున్న నేటి క్రైస్తవ సమాజానికి తమకు తామే ప్రతిదాన్ని విశ్వాసాన్ని పరీక్షించుకుని గెలవడం నేర్పించే సైన్యంగా మార్చడానికి మాట్లాడుతున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. మీకు జ్వరం వస్తే ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తారు? పాస్టర్ గారికి. మీకు తలనొప్పి వస్తే ఫస్ట్ పాస్టర్ గారికి. పొట్టనొప్పి వస్తే ఫస్ట్ కాల్ పాస్టర్ గారికి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఫస్ట్ కాల్ పాస్టర్ గారికి. ఏదైనా సరే ఫస్ట్ కాల్ ప్రార్థనకి పాస్టర్ గారికి. ఎందుకు అంత ప్రతి చిన్నదానికి మా మీదే ఆధారపడాలని మీకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? ఏ సేవకునికి అలాంటి కోరిక లేదు తెలుసా మీకు? మీరు ప్రతి చిన్నదానికి మా మీదే ఆధారపడాలని ఏ సేవకుడు అనుకోడు. మీరు ఆయన చెయ్యి పట్టుకుని ఆయన మీదే ఆధారపడాలనే మేము సేవ చేస్తున్నాం. మేమందరం ప్రయాసపడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. మీరు ప్రతి చిన్నదానికి ఆయన మీదే ఆధారపడాలి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకొని మీకు మీరే ప్రార్థించుకొని ఎదిగే అంతస్తుకు రావాలి. అప్పుడే మీరు ఎదిగినట్లు. ఏది మీ వల్ల కాదో, ఏది ప్రార్థించినా మీరు సాధించలేరో అక్కడ సేవకుడు మీ కొరకు స్తంభమై నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదిగారు అన్నది నిజమైతే మీ ప్రతి పరిస్థితిలో మీకు మీరే విశ్వాసంగా ప్రార్థించుకోవాలి. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థనా సహాయం అందించుకునే అంతస్తుకు రావాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి సేవకుని మీదే ఆధారపడితే మీరు చెప్పండి, మనుషులం మేము ఎంతకాలం బ్రతుకుంటాం? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? అయ్యగారు 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 అని ఆధారపడే వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత అయ్యగారు లేకపోతే ఏం చేస్తారంటే అమ్మగారు అని కాల్ చేస్తారు. సో ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం మనం. మేము అనేది ఏమిటంటే మీరు దేవుని మీదే ఆధారపడి ప్రతి అడుగు వేసేటట్లుగా మిమ్మల్ని పెంచుతున్నాం సేవకులం అందరం కలిసి. ప్రైజ్ ద లార్డ్. అవును, మీరు దేవుని చేయి పట్టుకుని అడుగులో అడుగు ఒకరోజు ఆయన సింహాసనం వరకు వెళ్ళాలి. మీరు మీ పరుగు కడముట్టించేంత వరకు పరిశుద్ధాత్ముడే మీకు తోడైండును గాక. ఇప్పుడు చెప్పండి, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఏం చేయాలి? ఆయన మీకు తండ్రి. మీరే మోకరించి ప్రార్థనతో మీరే గెలిచే వాళ్ళు అవ్వాలి. అప్పుడు మేము ధైర్యంగా ఉంటాం. ఏంటో తెలుసా? సరిగ్గా పెంచగలిగాం. మా పెంపకం సరి అయినది. వారు తమకు తామే పోరాడి గెలిచే సైనికులయ్యారు. సాతాను సిగ్గుపడేటట్లు వీరు తప్పకుండా నిలబడతారు. అప్పుడు ఒక్కొక్కరు 1000 మందిని సంపాదించి వెలిగించేంత వరకు ఆరిపోరు. ఏ దీపం ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సంఘ నిర్మాణానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి చిన్నదానికి బలహీనపడి భయపడేవారు కాకుండా ఎంత పెద్దదైనా సరే కలిసి ప్రార్థించి ఎదిరించే సైన్యం కావాలి. బైబిల్లో సంఘానికి ఇవ్వబడ్డ బిరుదేమిటో తెలుసా? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. మనం సైన్యమంట. సైనికుడు భయపడతాడా? శత్రువు ముందు నిలబడ్డా, ఎంత భీకరమైన యుద్ధం జరుగుతున్నా ఆ యుద్ధాన్ని ఎదిరించడానికి ఒంటరిగానైనా ముందుకు వెళ్లేవాడే సైనికుడు. అలాంటి రోషాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చాడు. పిరికి ఆత్మను మనము పొందలేదంట. ఈ కారణం చేత గుర్తుంచుకోండి, మనం ఎదిగాము అన్నది నిజమైతే సమస్యలను ఎదిరించడానికి విశ్వాస బలం పొందుతాం. మనకు మనమే సమస్యలను ఎదిరించే వాళ్ళం అవుతాం. అప్పుడే మనం విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్తాం. ఈ పుస్తకం మిమ్మల్ని అలా తయారు చేస్తుంది. 8.5 గంటల పాటు దేవుని పాదాలు పట్టుకుంటుంటే 10 సంవత్సరాల పాటు ఎడతెరిపి 8.5 గంటల ప్రార్థనా జీవితాన్ని కొనసాగించగా పుట్టిన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 8.5 గంటలు దేవుని దగ్గర ఏడ్చేవాడిని. ప్రభువా, ఏం చెబితే ప్రపంచానికి నువ్వు అర్థమవుతావు? ఏం చెబితే నీ ఆలోచన విధానం అర్థమవుతుంది? ఏం చెబితే నీ చిత్తం తెలుస్తుంది సంఘానికి? వాటిని చెప్పడానికి నాకు సహాయం చేయి ప్రభు అని 8.5 గంటలు వేడుకునేవాడిని దేవుని సన్నిధిలో. అలాంటి ప్రార్థనా పోరాటంలోంచి పుట్టిన గ్రంథాలు ఇవన్నీ కూడా. మీరు చదువుతున్నప్పుడు ప్రతి పేజీ మిమ్మల్ని ఒక పేజీగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ పుస్తకం మిమ్మల్ని ప్రార్థనా వీరులుగా చేయడమే కాకుండా పరలోక చట్టము గురించి మీకు బోధిస్తుంది. మనం పరలోకంలో ఏమేం బంధించాలో ఏమేం విప్పాలో మీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఇంత మాత్రమే కాదు, దైవ చిత్తానుసారమైన మర్మంలో భాగంగా మనం కొన్నిటిని ఆలోచిద్దాం. చెప్పాను కదా, 4 ప్రశ్నలు అడుగుతానని. మీరు చెప్పండి, ఇలా చిటికేసే లోపు దేవుడు సాతాన్ని బంధించగలడా లేదా? బంధించగలడా? ఎందుకు బంధించట్లేదు? మరి ఇప్పటికి ఎందుకు విడిచిపెడుతున్నాడు? వాడి వల్లే కదా ఇంకా ప్రపంచం పాడైపోతుంది. ఒక చిటికేసి బంధించగలిగిన వాడిని బంధించకపోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? వాడికి సమయం ఎందుకు ఇచ్చాడు? సంఘానికి తెలియదు. తెలిసిన చిన్న కారణాలే గాని అసలైన కారణాలు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు అలాంటి విషయాలు ఆలోచించాలనుకోలేదు. సరే, మీరే చెప్పండి. సమాజంలో అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు, పెద్ద భవనాలు కూలిపోతున్నప్పుడు చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈవెన్ దో స్కూల్ బస్ బోల్తాబడి కూడా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. మీరు చెప్పండి, ప్రమాదాన్ని తప్పించడం దేవుని వశంలోనే ఉంది కదా. దేవుడు అనుకుంటే ఆ అమాయకులైన చిన్న పిల్లల్ని ఒకరోజు ముందే తప్పించగలడా లేదా? మరి ఎందుకు తప్పించట్లేదు? సేవకులు గుండెపోటుతో చనిపోయే వాళ్ళు కొందరు, యాక్సిడెంట్లో చనిపోయేవారు కొందరు. ఎందుకని దేవుడు వారిని తప్పించట్లేదు? వారిని తప్పిస్తే సేవకులు బ్రతుకుంటే ఇంకా సంఘానికి ఎంతో మేలు కదా. చిన్న పిల్లలు బ్రతుకుంటే ఇంకా మంచిదే కదా. ఆ అమాయకులైన పిల్లల్ని కాపాడడంలో దేవుడు తన హస్తం ఎందుకు చాపట్లేదు? సంఘానికి తెలియదు దేవుడు ఎందుకు అలా చేయట్లేదు. కానీ దానికి పెద్ద కారణం ఉంది.
న్యాయమైన కారణం ఉంది. ఇంకో విషయం తెలుసా? ఆలోచించండి నేను చెప్పేది. మనుషులు పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో దేవునికి ముందే తెలుసు. తెలుసా తెలీదా? మరి నరకానికి వెళ్ళే వారిని పుట్టించడం ఎందుకు? చాలా పెద్ద కారణం ఉంది, న్యాయమైన కారణం ఉంది. సంఘానికేమో తెలియదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రేపు తెల్లవారే వరకు కొన్ని వందల ప్రశ్నలున్నాయి. వాటన్నిటిని గురించి సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? వెలుగులో ఉండే దేవుడు. మరి గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడని సొలొమోను తన్నాడే. వెలుగులో ఉండేవాడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? సంఘానికి తెలియదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు ఇంకా మనకు తెలియదు. ఎందుకో తెలుసా? మనం వాటి గురించి ఆలోచించాలని కూడా అనుకోలేదు. మనం భక్తుల జీవిత చరిత్రలను ఎత్తి చెప్పి హెచ్చరిస్తే సంతోషపడ్డాం. వారి జీవితంలో జరిగిన దీవెన కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయని బలపరిచినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాం. దేవునితో నడిచే నియమమేమిటో, విధానమేమిటో బోధించినప్పుడు నేర్చుకున్నాం. ఇక జీవితకాలం వాటినే వింటున్నాం. జీవితకాలం అలాగే కొనసాగడానికి ఇష్టపడుతున్నాం. మీరు వేటిని వినడానికి ఇష్టపడతారో దేవుడు తన దాసులలో నుండి వాటినే మాట్లాడుతున్నాడు. నా గురించి మాట్లాడని అడుగుతున్నారు కాబట్టి మీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడైనా ఒక్కసారైనా నీ గురించి మాట్లాడు ప్రభు అని అడిగి చూడండి. ఒక 30 రోజులు, జస్ట్ 30 రోజులు మీకోసం మీరు ప్రార్థించుకోకుండా, దేవా నీ నీతిని, రాజ్యాన్ని మాకు బోధించు, నీ గురించే మాట్లాడు, నీ చిత్తమే మాట్లాడమని అడిగి చూడండి. ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరైపోతాడు. ఆ తర్వాత పైనుండి జ్ఞానం దిగొచ్చేస్తుంది సంఘంలోనికి. ప్రతి సేవకుని దేవుడు తన ఇష్టపూర్వకంగా వాడుకుంటాడు. ఆ తర్వాత సంఘము తన ప్రార్థనా విధానాన్ని మారిస్తే దేవుడు తన ఆలోచన విధానం బోధించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎన్నో విషయాలు ఇప్పటికీ మనం తెలుసుకోవడానికి చాలా దూరంగా బతికేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా చెప్పే ఒక మాట అడగనా? నేను చెప్పడం పూర్తవ్వక ముందే మీరు జవాబు చెప్పేస్తారు, నాకు తెలుసు. అయినా అడగడం నా బాధ్యత. మీరు చెప్పండి. అతను ముందుకు ఒక పెద్ద ఆయన వెళ్ళి కర్ర పడేస్తాడు. వెంటనే ఆ కర్ర పాము అయిపోతుంది. ఎవరా పెద్ద ఆయన? గట్టిగా మోషే. సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా చెప్పే సమాధానం. కానీ నన్ను క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టబోతున్నాను. అసలు ఆ మాట బైబిల్లో లేదు. ఫరో ముందు కర్ర పడేసింది మోషే కాదు. మన తాతల నాటి నుండి మోషే మోషే అని చెబుతూ వస్తున్నారు కాబట్టి చిన్నతనం నుంచి వింటూ వింటూ మనం అదే అలవాటు చేసుకున్నాం. మీరు చెప్పండి, విన్నది నమ్ముదామా, ఉన్నది నమ్ముదామా? కదా. అయితే చూడండి ఏముందో. నిర్గమాకాండం 7వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఒక్క నిమిషం. అక్కడ ఏముందో తెలుసా? కాబట్టి మోషే అహరోనులు, స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఒకసారి అందరూ. కాబట్టి మోషే అహరోనులు ఫరోయోద్దుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అర్థమవుతుంది కదా? దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశారంట. ఏం చేశారు? అహరోను. ఎవరు అక్కడ రాయబడింది? అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఇప్పుడు చెప్పండి, ఫరో ముందు కర్ర పడేసిన వ్యక్తి పేరేమిటి? అదేంటి మాట మార్చారు? ఏమిటి మీరు? మాట మార్చలా. ఇన్నాళ్ళు విన్నది మాట్లాడాము, ఇప్పుడు ఉన్నది మాట్లాడుతున్నాం. ఇలాంటివి 3000 మిస్టేక్స్, 3000 సంగతులు మనం దాటి నమ్ముతున్నాం. బైబిల్లో ఉన్నది కాకుండా దాటి నమ్ముతున్నాం. 3000 సంగతులు. ఇప్పుడు నేను ఒకటే మీకు పరిచయం చేశాను. ఇంకెంత బ్యాలెన్స్? 2900. ఇది నా పరిశోధనలో తేలిన విషయాలు.
ఇంకా 3000లో ఒకటి చెప్పాను, ఇంకా బ్యాలెన్స్ అంత ఉంది. ఇంకా నేను ఇంకా గుర్తించలేనివి ఎన్ని ఉన్నాయో మనలో. 19 సంవత్సరాల నా పరిశోధనలో దొరికిన సంగతులు ఇవి. దేవుడు చూపించాడు, నాన్న ఇదిగో ఇక్కడ ఇలా నేను రాయించుంటుంటే సండే స్కూల్ నుంచి కూడా ఇలా పొరపాటుగా మాట్లాడేసుకుంటున్నారు మీరు, ఒకసారి సరిగ్గా చూడండి అని. ఇంకా నేను కూడా గుర్తించకుండా ఎన్నిట్లో నేను పొరపాటు నమ్ముతున్నాను కూడా తెలియదు కదా. మనుషుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. మనం భక్తులం అయిపోతాం. నేర్చుకోవాలి, మార్చుకో. ఇప్పుడు బైబుల్ అహరోను అని చెప్తే లేదు, తాతల నాటి నుంచి మోషే అని చెప్పారు. పెద్దల మాట వినాల్సిందే, పెద్దల మాట సద్దన్న మూట అని అదే మాట నమ్ముతూ కూర్చున్నారనుకోండి, రేపు పరలోకంలో దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు ఎంత మహిమ పోగొట్టుకుంటామో తెలుసా? లేఖనానికి వేరైన దాన్ని నమ్మితే ఎన్ని బహుమతులు పోతాయో తెలుసా? కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందుకే బైబిల్ గ్రంథంలో సున్నైనను పొల్లైనను పోకుండా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. 10 మంది కన్యకల్లో ఎంతమందికి బుద్ధి లేదు? ఎంతమందికి బుద్ధి ఉంది? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్, చూపించవచ్చు ఇలా. వెరీ గుడ్. ఇది కూడా బైబిల్లో లేదు. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారనే మాట కూడా బైబిల్లో లేదు. మత్తయి సువార్త 25:5 చూడండి. మత్తయి సువార్త 25:5. అక్కడ ఇలా ఉంటుంది, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా అందరూ కునికి నిద్రించుచుండిరి. అందరూ కునికి నిద్రించారు. ఇప్పుడు చెప్పండి, 5 అందరా? మరి 5 ఎలా అలవాటు అయింది? చిన్నప్పటి నుంచి, మనం ఎవరం పుట్టక ముందు నుంచి, మన తాతల నాటి నుంచి, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యం అంతా ఇలాగే మాట్లాడుకుంది. అందరూ నిద్రించారు, 5 కాదు. వాళ్ళు విడవబడ్డ కారణం నిద్రపోవడం కాదు, నూనె సమకూర్చుకోకపోవడం. మరి మనలో కూడా చాలా మంది అలా బుద్ధిహీనంగా ప్రవర్తించే వాళ్ళు ఉండే ఉంటారు. గృహకూటాలు పెట్టుకున్నప్పుడో, ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నప్పుడో, సిద్ధపాటు ప్రార్థనలు పెట్టుకున్నప్పుడో, మందిరానికి రావడానికి లేదా ఎవరైనా ఇంటికి వచ్చి ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టపడరు చాలామంది. చిన్న ప్రార్థనే కదా అనుకుంటారు, చిన్న కూటమే కదా అనుకుంటారు. చాలా పెద్ద తప్పది. అది చిన్న కూటమైనా పెద్ద కూటమైనా నువ్వు అక్కడికి వచ్చి నూనె సమకూర్చుకుంటూనే ఉండాలి, దేవుని వాక్యం సమకూర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అదే నిన్ను బుద్ధి కలిగిన సంఘంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇలా ఆలోచిస్తూ పోతుంటే మనకి ఎన్ని విషయాలు తెలియదు? చాలా విషయాలు తెలియదు. నేను మిమ్మల్ని ఇంకో మాట అడుగుతాను. బైబిల్ గ్రంథంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అనే మాట ఉంటుంది కదా. ఇంగ్లీష్లోకి వెళ్తే ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. అంటే ప్రారంభంలో దేవుడు. నేనేమంటానంటే లేదు, దేవుడు ప్రారంభంలో భూమిని ఆకాశాన్ని చేయలేదంటాను నేను. అదేంటి సార్ అంత మాట అంటారు? బైబిలే చెప్పింది కదా ఇన్ ద బిగినింగ్ అని. అదే నేను చెప్తున్నాను, ప్రారంభములో దేవుడు భూమిని ఆకాశాన్ని చేయలేదు. మనం అక్షరాన్ని మాత్రమే చూస్తున్నాం, ఆత్మదేవుడు చెప్పే సంగతిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ప్రారంభంలో భూమి ఆకాశం చేయబడలేదు. మీరే చెప్పండి, భూమికి పునాదులు వేసే సమయానికి దేవదూతలు ఉన్నారా లేదా? ఉన్నారా? బైబిల్ ఏమనుందంటే వారు జయధ్వనులు, భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేశారు. భూమి కంటే ముందే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? భూమి కంటే ముందు పరలోకం కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆదిలో భూమియా పరలోకమా? మరి ఆదిలో భూమి అనేది ఎలా నిజమవుతుంది? ఆదిలో మనమా దేవదూతలా? మనకంటే ముందు వాళ్ళే కదా ఉన్నారు. వాళ్ళు నివసించడానికి అనేక ప్రపంచాలను కూడా దేవుడు సృష్టించి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, భూమి ముందా చివరా? చివర్లో చేయబడింది. మరి ప్రారంభంలో చేయబడింది అనే మాటకు అర్థం ఏమిటి? మనం అంత పట్టించుకోలేదు దాని గురించి. గొప్పగా ఉంది కదా అని చెప్పి చదివి ప్రకటించేసుకుంటున్నాం. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయనను గురించి నువ్వు గొప్పగా పొగిడితే మాత్రమే సంతోషపడడు ఆయన. నువ్వు ఏం పొగుడుతున్నావో, ఏ గొప్పతనం గురించి మాట్లాడుతున్నావో అది నీకు పూర్తిగా అర్థమైతే సంతోషపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది.
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలేదు. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడంట. ఆయన్ని పరిశీలనగా తెలుసుకుంటే ఆయనకు ఆనందం, సంతోషం. ఆమేన్. దేవుడు దేవదూతల్ని మొదట సృష్టించుకున్నాడు కదా. కొందరిని 2 రెక్కలు, కొందరికి 4 రెక్కలు, కొందరికి 6 రెక్కలు ఇచ్చాడు. ఇప్పుడు 2 రెక్కలున్న దేవదూత వచ్చి నాకెందుకు 2 ఇచ్చావు, నేనేం తప్పు చేశానని, నువ్వు ఎలా సృష్టించావో అలాగే ఉన్నాను కదా, నాకు 2 ఎందుకు ఇచ్చావు, 4 ఎందుకు ఇవ్వలేదని అడిగితే దేవుడు న్యాయం ఏం చెప్తాడు? ఒకరిని దేవుడు ఇలాగే సృష్టిస్తే పుట్టడమే నేను ఇలా పుట్టాను, తప్పు నాది కాదు కదా, నువ్వే నన్ను ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని అడిగితే దేవుడు ఏం న్యాయం చెప్తాడు? చాలామంది సిస్టర్స్ నేను స్త్రీగా కాకుండా పురుషునిగా పుట్టుంటే దేవుని కొరకు ఇంకా పరిచర్య చేసేదాన్నే, దేవా నన్ను ఎందుకు స్త్రీగా పుట్టించావని అడిగిన సందర్భాలను నేను విన్నాను. చెప్పండి, స్త్రీలందరూ దేవుని దగ్గరకు వచ్చేసి నన్ను పురుషునిగా ఎందుకు పుట్టించలేదు, స్త్రీగానే నన్ను ఎందుకు పుట్టించావంటే దేవుడు న్యాయమైన కారణం ఏం చెప్తాడు అనుకుంటున్నారు? ఇలా ప్రతి దానికి బైబిలే జవాబు చెప్పబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మిక్కిలి శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం అలవాటైతే ప్రమాదంలో పడతాం. మనం ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రావడం కంటే కూడా మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావడం అలవాటు చేసుకోవాలి. మనమే దీవెనగా మారాలని మందిరానికి రావాలి. అప్పుడు ప్రతి ఆదివారం మీ జీవితంలో ఒక కొత్త పేజీగా మారుతుంది. ప్రతి కూటం మీ జీవితంలో ఒక నూతన కార్యంగా మారుతుంది. మనం దేవుణ్ణి నేర్చుకున్నప్పుడే మన భక్తి అంతస్తు పైకెదుగుతుంది. ఆమేన్. ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడు వినని ఒక ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేసి మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు చెప్పండి, భూమిపైన ఇంత భక్తి, ఇంత విశ్వాసం, ఉపవాసాలు, కన్నీరు, కష్టాలు అన్నిటినీ ఓర్చుకోవడం, ఎక్కడికి వెళ్దామని ఈ సాధనంతా? పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలి. నా ప్రశ్న, అక్కడికి వెళ్ళి సంఘం ఏం చేస్తుంది? పెద్దలు నేర్పించిన విషయం ఏమిటంటే సంఘము నిత్యము దేవునిని స్తుతి చేస్తుంది. మీకు విషయం తెలుసా? పరలోకంలో ఉన్న దేవదూతలే అందరూ కలిసి ఒకేసారి స్తుతి చేస్తూ ఉండరు అక్కడ. మనమేమో నిత్యము దేవుణ్ణే స్తుతి చేయబోతున్నామని నేర్చుకున్నాం. నేను ఎన్ని దేశాల్లో వెళ్ళానో అన్ని చోట్ల అడిగాను. నేను అందరు అదే సమాధానం చెప్తున్నారు. 19 years నుంచి అడుగుతున్నాను, అందరు అదే చెప్తున్నారు. దేవుణ్ణి అడిగాను, దేవుడేమో వేరే చెప్పాడు. ఆ విషయం అంతా ప్రపంచానికి అందించాలనేది పరిశుద్ధాత్మ దేవుని ఇష్టం. మీకు తెలుసా, పరలోక రాజ్యానికి సంఘం వెళ్ళి కేవలం స్తుతి మాత్రమే చేయదు. నిత్యము స్తుతించడానికి మాత్రమే మనం పరలోకానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. పరలోకంలో అందరూ కలిసి ఒకేసారి స్తుతి చేయరంటే అర్థం ఏమిటి? పరలోకంలో స్తుతి జరగదు అని కాదు. అందరూ కలిసి ఒకేసారి చెయ్యరు అంటే, మీరు చైన్ ప్రేయర్ చేశారు ఎప్పుడైనా? గొలుసు ప్రార్థన, అందులో ప్రార్థన ఆగదు, కానీ గుంపులు, మనుషులు మారిపోతూ ఉంటారు. అలాగూ పరలోకంలో స్తుతి ఆగడం లేదు, కానీ దేవదూతల గుంపులు మారిపోతున్నాయి. దేవుడు దేవదూతలను 100,000 గుంపులుగా మార్చిపెట్టాడు. దేవుడు దేవదూతలను కొన్ని 100,000 గుంపులుగా మార్చాడు. కిరణ్ పాల్ గారు, అని బైబిల్లో ఎక్కడుందండి 100,000 గుంపులుగా మార్చాడని అని ఎవరైనా మీరు ఒకవేళ ప్రశ్నిస్తే మీరే చెప్పండి. ఆయన సైన్యానికి అధిపతియా, సైన్యములకు అధిపతియా? ఒక సైన్యమా, అనేక సైన్యాలా? మరి క్లియర్గా రాయబడి ఉంది కదా అనేక సైన్యాలు ఉన్నాయని. అలా కాదంట. దేవుడు దేవదూతలను 1000 గుంపులుగా మార్చెను అనే లైన్ ఉండాలన్నమాట డైరెక్ట్గా. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, అక్షరాన్ని వెతికేవారు. బైబుల్ ఎలాంటిదో చెప్పిన ఒక సూత్రం చెప్తున్నాను. ఏ విషయం డైరెక్ట్గా బైబుల్ చెప్పలేదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకుంటే, కొన్ని విషయాలు చూస్తే దేవుడు రాయని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్లు దేవుడు బైబుల్లో రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని బైబుల్లో క్లియర్గా లేవు, కానీ కొన్ని చూస్తే దేవుడు మరుగు చేసిన సంగతులు కూడా కనబడేటట్లు బైబుల్లో రాయించాడు. అలాంటిదే ఇది కూడా. ఆయన సైన్యానికి అధిపతి కాదు, సైన్యములకు అధిపతి. పరలోక సైన్య సమూహములు అంటాం మనం. ఏకవచనమా, బహువచనమా?
కాబట్టి దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా సపరేట్ చేశాడు. కారణం ఏమిటో తెలుసా? పరలోక సామ్రాజ్యంలో చాలా బాధ్యతలున్నాయి, పనులున్నాయి, చాలా బాధ్యతలున్నాయి. మీరే చెప్పండి, దేవదూతలు ఎవ్వరూ ఖాళీగా ఉండకుండా పని చేస్తున్నారా లేదా? గాబ్రియెలు దూత పనేమిటి? వర్తమానం, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆయనది కదా. మీకాయేలు దూత పనేమిటి? మీకాయేలు దూత పనేమిటి? సైన్యాన్ని సిద్ధపరుస్తాడు యుద్ధం కొరకు. ఏ దేవదూత ఖాళీగా లేరు. 91వ కీర్తన 11వ వచనాన్ని గమనించి చూసారా? మన రాకపోకలు యందు దేవుడు వారిని కావలిగా ఉంచాడంట. ఇప్పుడు కూడా ఇక్కడ కావలిగా ఉన్న దేవదూతలు ఉన్నారా లేదా? వారిని అడుగుదాం, ఓ దేవదూతలారా, మీరు పరలోకంలో స్తుతించడం మాని ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే వారు పకపక నవ్వి, ఎంతకాలం రా మీరు ఈ రహస్యం తెలుసుకోకుండా ఉంటారు? ఎంత విచిత్రంగా అడుగుతున్నారు మీరు. మిమ్మల్ని కాపాడుటకు దేవుడు మాకు అప్పగించిన బాధ్యత కొరకే భూమి మీదకి వచ్చాం. మరి ఎప్పుడు స్తుతిస్తారు? మా బాధ్యత దినం, నిర్ణయించబడ్డ దినం అయిపోతుంది, మేము వెళ్ళిపోతాం, వేరే టీం వస్తారు మిమ్మల్ని కాపాడటానికి, అప్పుడు మేము వెళ్ళి స్తుతి చేస్తాం. పరలోక రాజ్యంలో దేవదూతలు అందరూ అలాగే స్తుతి చేస్తున్నారు. ఎక్కడుంది ఈ మాట? యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొకసారి ఈ మాట నిక్షిప్తపరచబడింది. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అంటాడు అక్కడ. దేవుని సన్నిధికి వచ్చి పరలోకంలో స్తుతి చేయడానికి వాళ్ళు వచ్చే దినం ఒకటి నిర్ణయించబడుతుంది. ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క దినం ఇచ్చారు. మీరు చెప్పండి, మనం కూడా వారంలో ఒక్కరోజు మందిరానికి వస్తాం. ఏ రోజు? ఆదివారం. మిగతా రోజులు మన బాధ్యతల్లో, పనుల్లో ఉంటాం, యాజ్ ఇట్ ఈజ్ అంతే. దేవదూతలకు ఏ దినం నిర్ణయించిందో ఆ దినం మాత్రమే వారు వచ్చి స్తుతి చేసి వెళ్ళిపోతారు. మిగతా రోజులు దేవుడిచ్చిన పనిని చేస్తారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆయన పరలోకం మొత్తానికి రాజు. ఎన్ని బాధ్యతలు, పనులు ఉన్నాయో అన్ని చాలా మందికి అప్పగించాడు ఆయన. అవును, పరలోక రాజు అంటే ఒక విషయం మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు. దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు. మనం పుట్టినప్పటి నుంచి ఆయన రాజులకు రాజా? భూమి ఉన్నప్పటి నుండి రాజులకు రాజా? భూమి లేనప్పటి నుండినా? భూమి లేనప్పటి నుండి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు. సరే, భూమి లేనప్పుడు రాజులు ఎక్కడున్నారు భూమి మీద? మనుషులు లేనప్పుడు రాజులు కూడా ఎవరు లేరు. వీళ్ళని పక్కన పెట్టేద్దాం, భూమిని మనల్ని మర్చిపోదాం. భూమి లేనప్పటి నుండి ఆయన రాజులకు రాజు అయితే అప్పుడు రాజులు ఎవరు? సింపుల్. మళ్ళీ ఇంకా దాని గురించి అంతసేపు ఆలోచించాల్సిన పనే లేదు. మనుషులు లేరు, భూమి లేరు, కానీ అప్పటికైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయితే ఆ కాలంలో ఎవరు రాజులు? దేవదూతలలో కొందరు అత్యంత భక్తిపరులు, శ్రేష్ఠులైన వారిని దేవుడు కొన్ని ప్రపంచాలకు రాజులుగా నియమించాడు. మీకు తెలుసా? దేవదూతలు నివసించడానికి సపరేట్గా దేవుడు కొన్ని ప్రపంచాలు చేశాడు. వారు అక్కడే నివాసం చేసి నిర్ణయ కాలానికి పరలోకానికి వస్తూ వెళ్తూ ఉంటారు. దేవదూతల్లో రాజులున్నారు, ప్రధానులున్నారు, అధికారులున్నారు, సైనికులున్నారు, సేవకులున్నారు, అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని పనులు చేయగలిగిన వారు ఉన్నారు పరలోక రాజ్యంలో. ఆలోచనకర్తలున్నారు, 24 పెద్దలు కూడా ఉన్నారు. దేవదూతలంటే మన దృష్టికి ఓన్లీ సేవ చేసేవాళ్ళు. చాలా రకాల వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది పరలోక రాజ్యంలో. మీరు చెప్పండి, ఆయన చక్రవర్తియా కేవలం ఒక రాజు మాత్రమేనా? చక్రవర్తి అంటే అర్థం ఏమిటి? అనేక రాజులకు రాజు. పరలోకం ఒక్క రాజ్యం కాదు, సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే అర్థం ఏమిటి? సామంత రాజుల కలయికతో ఉన్నటువంటి దానిని సామ్రాజ్యం అంటారు. ఈ కారణం చేత దేవదూతల్లో కూడా అనేక మంది రాజులు ఉన్నారు. అవును, నూతన భూమి, నూతన ఆకాశం గురించి మాట్లాడుతూ రాజులు ఆ నూతన భూమి యొక్క నూతన యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ అంటాడు, రాజులు దాని కాంతిలో సంచారం చేస్తారంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ, ఇలాంటివి ఎన్నో సంగతులు నేర్చుకోవడానికి మీ మధ్యలో ఇంకో పుస్తకం ఉంది, దీని పేరు అదృశ్య దేవుడు. మీకు తెలుసా, పరలోకములో సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఉన్నాడు కదా, సమీపించరాని తేజస్సులో ఉన్న తండ్రి ఉన్నాడు కదా. సమీపించరాని తేజస్సులో ఉన్న తండ్రిని ఇప్పటి వరకు దేవదూతలు కూడా చూడలేదు. ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు. తండ్రి నుండి వచ్చే మహిమను చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని గప్పుకొని స్తుతి చేస్తుంటారు వారు. మహిమనే చూడలేరు, తండ్రిని ఎలా చూస్తారు?
అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడునూ ఏ కాలమందైనను ఎవరునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అందరూ కుమారుణ్ణే చూశారు. ఆదాము చూసింది కూడా కుమారుణ్ణే. తండ్రిని మనం చూడలేం. మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? కుమారుడు. మనుషులకు దేవునికి, దేవదూతలకు దేవునికి కూడా మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే అందరికీ తండ్రిలా కనబడ్డాడు. అందుకే రాయబడింది, నా నామము ఆయనకున్నది. తండ్రి పేరు ధరించుకుని అందరికీ దర్శనమిచ్చింది కుమారుడైన దేవుడు. మోషే ముఖాముఖిగా యెహోవాను చూచెనన్న నిర్గమకాండంలోని మాట కూడా కుమారుని గురించే. ఎందుకో తెలుసా? ఆ ముఖాముఖిగా చూసెనన్న అదే అధ్యాయపు కిందికి వస్తే 10వ వచనం నుంచి అంటాడు, నీవు నా ముఖమును చూసి బ్రతుకజాలవు. చూశాడనుంది, చూస్తే బ్రతకవనుంది. తండ్రి ముఖాన్ని చూస్తే నువ్వు బ్రతకలేవు, కుమారుని ముఖాన్ని మాత్రమే నువ్వు చూడగలవు అని అర్థం. అదే యోహాను సువార్త 5:37 అంటాడు, అసలు ఏ కాలమందు మీరు తండ్రి స్వరం కూడా వినలేదు, విన్నది నా స్వరమే అని చెప్తాడు డైరెక్ట్గా. ఎందుకంటే ఆయన దేవుని వాక్కు, శబ్దమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు తండ్రిని ఎవరు చూడలేదు, వినలేదు అంటే ఆయన ఎంత గంభీరం కలిగిన, ఎంత భయంకరమైన దేవుడు ఆయన, ఎంత గంభీరుడైన. ఆయన స్వరం వింటే కూడా చచ్చిపోతారు దేవదూతలు. దేవదూతలు కూడా ఆయన వాయిస్ని తట్టుకోలేరు. అంత మిక్కిలి పరిశుద్ధుడు నా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక సింహాసనం మీద కూర్చున్న ఒక మహిమ రూపాన్ని కూడా వారు సరిగ్గా చూడలేరు. అంత తేజస్సు కలిగిన వాడు తండ్రి. అవును, ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి ఈ సందర్భంలో. సమస్త సృష్టిని, మానవాళిని సృష్టించింది తండ్రి కుమారుడా? వెరీ గుడ్, తండ్రి. చెప్పండి గట్టిగా. మీకు తెలిసింది చెప్పడంలో అస్సలు భయపడొద్దు. తెలిసింది గట్టిగా మాట్లాడాలి. అది తప్పైతే దేవుడే సరిచేస్తాడు, సత్యమైతే ప్రజలు వెంబడిస్తారు. ఆమేన్. తండ్రి అన్నారు కదా, ఎందుకంటే ఆదికాండం ప్రారంభంలో దేవుడైన యెహోవా అని రాయబడింది. కానీ మీకు విషయం తెలుసా? ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి కాదు, కుమారుడైన దేవుడు. తండ్రి సృష్టిని చెయ్యమని కుమారుడికి బాధ్యత అప్పగించారు. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? డైరెక్ట్గా ఉంది. మనమే దాన్ని పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. మైక్లో చదువుతారు, అందరు వింటారా? చదవండి అమ్మా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి? కుమారుని ద్వారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా రెండవ ఆధారం ఉంది. హెబ్రీ పత్రిక 11:2 చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యమయ్యున్న దేవుడు ప్రపంచములను నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, సమస్త ప్రాణకోటిని, సృష్టిని, చివరికి ఆదామును మట్టితో పిసికి తయారు చేసింది తండ్రియా కుమారుడా? కుమారుడు. తండ్రి ఎక్కడున్నారు? సమీపించరని తేజస్సులో. చాలా సింపుల్. సృష్టి ఎలా నిర్మించబడాలో సంకల్పించింది తండ్రి, సృష్టిని నిర్మించింది కుమారుడు, సృష్టిని జరిగిస్తున్నది పరిశుద్ధాత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? కుమారుడైన దేవుడు మట్టిని పిసికి బొమ్మగా చేసి ఆదామును తయారు చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరము లోపటి భాగములోని నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేయాలి, అవయవాలు ఎలా పనిచేయాలో ప్రోగ్రామింగ్ చేస్తాడు. పాయింట్ అర్థమైందా? లోపట అవయవాల పనితీరు యొక్క జ్ఞానం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ అవయవాల నిర్మాణం చేసింది ఎవరు? కుమారుడైన దేవుడు. అసలు మానవుడు ఇలా నిర్మించబడాలని ప్లాన్ చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. బైబుల్ మొత్తం అంతే. తండ్రి నిర్ణయిస్తారు, కుమారుడు పని చేస్తారు, పరిశుద్ధాత్ముడు ముగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమారుడు. చాలా మందికి ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. తండ్రి ఏమో పెద్ద దేవుడు అంట, కొందరు అంటారు కుమారుడేమో చిన్న దేవుడు అంట, పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్న దేవుడు అంట. అవును, వీళ్ళకి ఇలాంటి వ్యత్యాసం ఎలా తెలిసింది?
కొందరు మరొక విచిత్రమైన విషయం చెప్పారు. తండ్రే కుమారుడి వలె వచ్చాడంట, కుమారుడే పరిశుద్ధాత్ముడిలాగా వచ్చాడంట. ఎంత ఆశ్చర్యమో! ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉంటున్నా సరే ఆయన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడైనా ఏర్పడ్డప్పుడంట రోమపత్రిక 1:20 ఏం చెప్తుందో తెలుసా? దేవుని అదృశ్య లక్షణాలు మీరు చూడాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే సృష్టించబడిన వాటిని ఆలోచించండి, నా అదృశ్య లక్షణాలు మీకు తేటపడతాయి. సృష్టిలో దేవుని అదృశ్య లక్షణాలు మర్మంగా ముద్రించబడ్డాయంట. ఫర్ ఎగ్జాంపుల్, సమీపించరాని తేజస్సు ఎలా ఉంటుందో ఎలా తెలుసుకుందాం? సృష్టింపబడిన సూర్యుని చూడండి, దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. అలాగే దానికంటే కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడు ఆయన. సో కనబడని ఆ తేజస్సుని చూడడానికి ఏముంది? అలాగూ సృష్టిలో దేవుని అదృశ్య లక్షణాలు చాలా ఉన్నాయి. మనం కూడా సృష్టియే, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనలో దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నాయి. మీకు తెలుసా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు ఒక్కరా 10 మందా? మీరు ఒక్కరా 10 మందా? మీరు కదా ఒక్కడిని అని చెప్పుకుంటున్నారు కదా, ఒకరా కదా మీరు? మళ్ళీ మాట మార్చొద్దే. ఇప్పుడు నేను అడగబోయేది సరిగ్గా వినండి. నువ్వు ఒక్కడివే కదా? అదే నిజమైతే మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. ఇప్పుడు ఈ ప్రాణ ఆత్మదేహాల్లో నువ్వెవరు? ప్రాణం అన్నావనుకో, మరి ఆత్మ సంగతి ఏంటి అంటాను. ఆత్మ అన్నావనుకో, దేహం సంగతి ఏంటి అంటాను. దేహం అన్నావనుకో, మరి ప్రాణం సంగతి ఏంటి అంటాను. అప్పుడు నువ్వు 3 నేనే అంటావు, అవునా? ఇంతకుముందు అడిగినప్పుడు నేను ఒక్కనే అన్నావు. ఇప్పుడు ఈ 3 ఎవరు అంటే, అరే సపరేట్ చేయడానికి లేదు సార్, ఆ 3 నేనే. అట్లాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఎలాగైతే ఉన్నా వారిని సపరేట్ చేయడానికి వీల్లేదు. ఈ ముగ్గురు ఒకటైతేనే మహాదేవుడు, త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ మూడింటిని సపరేట్గా చూస్తున్నాం, ఒకటిగా చూస్తున్నాం, యాజ్ ఇట్ ఈస్ దేవుడు. అందుకే ఆయన ఈ సమస్త సృష్టిలో కూడా 3 తత్వములతో ఈ సృష్టిని చేశాడు కదా. న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. ఈ 3 లేకుండా ఏ పదార్థం నిర్మించబడట్లేదు. ప్రతి చోట ఈ 3 కనబడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సృష్టి మొత్తం ఆయన ముద్రతోనే ఉంది. అయితే దేవుడే లేడు అని చెప్పి సైన్స్ అంటుంటే వాళ్ళ కోసం కూడా ఒక పుస్తకం రాశాను, బిహైండ్ ద యూనివర్స్. అంతరిక్షం వెనుక అనే ఈ పుస్తకంలో 50 ప్రశ్నలు ఉన్నాయి. అవును, సైన్స్కి సైన్సే చేస్తున్న సువార్త ఈ పుస్తకం. సైన్స్కి సైన్స్తోనే సువార్త చేస్తున్న పుస్తకం ఇది. తప్పకుండా దీన్ని కూడా సంపాదించుకోండి. మీరు చాలా విషయాలు ఈ లోకానికి అర్థమయ్యేటట్లు చేయగలుగుతారు. అంత మాత్రమే కాకుండా అసలు యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని, అక్కడొచ్చాడని, ఇక్కడొచ్చాడని అని అన్నారు. నేను ఒక పుస్తకం రాశాను, దేవుడు కాశ్మీర్ రావడం ఏమిటి, యేసుప్రభు అన్ని దేశాలకు వచ్చాడు అన్నా. అదేమిటండి, యేసు అన్ని దేశాలకు రావడం ఏమిటి అన్నారు. ఈ పుస్తకం చదవమన్నాను. ఇది చదివి అంటున్నారు, నిజమే, ఆయన అన్ని దేశాలకు దేవుడే అని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ పుస్తకంలో అలాంటి ఎన్నో రహస్యాలు, చారిత్రాత్మకమైన ఎన్నో ఆధారాలు ఇందులో ఉంచడం జరిగింది. అంతేకాదు, సార్వత్రిక సంఘానికి దేవుని స్వరం, యోనా ప్రవక్తను గుర్చి ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం గుర్తించకుండా మిగిలిన ఓ మహాప్రత్యక్షత దేవుడు బయలుపరిచాడు. అది ఈ పుస్తకంలో ఉంది. అందుకే దీని కింద క్యాప్షన్లో యోనా ప్రవక్త మర్మం అని కూడా పెట్టడం జరిగింది. దీన్ని కూడా తప్పకుండా సంపాదించుకోండి. మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఆయన పక్కన కూర్చునే అంతస్తుకు వెళ్ళాలంటే అనేక సంగతులు మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, ఫైనల్గా ఒక విషయం నేర్చుకుందాం. పరలోక రాజ్యంలో దేవదూతలు ఎవరు ఖాళీగా లేరు, అందరూ స్తుతిస్తూ పని చేస్తున్నారు. మరి పరలోక రాజ్యానికి మనం వెళ్తే కేవలం స్తుతి చేస్తూనే ఉంటామా? లేదు. మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాతంట దేవుడు స్వయంగా తాను చేసే బాధ్యతలు మనకి ఇవ్వబోతున్నాడంట. తన పనులే మనకిచ్చేస్తాడు ఆయన. తాను మాత్రమే చెయ్యగలిగిన పనులు మన ద్వారా చేయించబోతున్నాడు దేవుడు. ఎలాంటి పనులు అవి? మొట్టమొదటి పని నేను మీకు పరిచయం చేస్తాను. కొరింథీ పత్రిక 6:3 ఉంది, చూడండి. కొరింథీ పత్రిక 6:3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఏమిటంట? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం చేసే పనేమిటి? దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. అక్కడేమి ఖాళీగా స్తుతి చేస్తూ 24 గంటలు గడపం మనం. మనకు కూడా ఒక దినం ఇవ్వబడుతుంది స్తుతి చేసి. మిగతా సమయంలో
దేవుడు మాత్రమే చేసే పని తీర్పు తీర్చడం, అది మనకు అప్పగించబోతున్నాడంట. మనం వారికి తీర్పు తీర్చబోతున్నాం. ఆమేన్. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తుంది మనం యుగ యుగములు ఆయనతో కలిసి ఏలుదుము. అంటే మనకు అడ్మినిస్ట్రేషన్ కూడా అప్పగించబోతున్నాడు. ఆయనలాగా మనం యుగ యుగాలు ఏం చేయబోతున్నాం? ఏలబోతున్నాం దేవదూతల ప్రపంచాలని. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి సంఘం వెళ్ళిన తర్వాత దేవదూతలు సంఘం దగ్గర కూర్చొని దేవుని జ్ఞానం నేర్చుకోబోతున్నారు. మనము దేవదూతలకు బోధ చేయబోతున్నాం అక్కడ. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. నాకు పెద్దలు చెప్పిన మాట ఒకటి నేర్చుకున్నానండి. మనిషికో మాట. అయ్యో, మీకు తెలుసా? మరి పద్దాక నేను చెప్పక్కర్లేదే. సత్యం అర్థమైనప్పుడు, వాక్యం అర్థమైనప్పుడు, నీకు తెలియనిది ఒకటి తెలిసినప్పుడు వెంటనే స్తుతించాలని మొదటే చెప్పాను నేను. దాని ద్వారా సాతానికి అర్థం కావాలి నీకు దేవుడు అర్థమవుతున్నాడని. రెండోది, నువ్వు స్తుతిస్తే నీ పక్కన వాడు కూడా స్తుతించడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనము దేవదూతలకు బోధ చేస్తే వాళ్ళు కూర్చొని నేర్చుకోబోతున్నారు. ఎక్కడుంది మాట బైబిల్లో? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు. ఎన్నిసార్లు చదువుంటారు, కానీ ఈ కోణంలో దాన్ని ఆలోచించి ఉండరేమో. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. 8-10 వచనాల్లో చదవండి. కంటిన్యూషన్ చదివేసి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు చదువుతున్నారు చూడండి. ఎఫెసీ పత్రిక చదవండి. ఎస్, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఆ మాట విన్నారా? పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అంటే మన ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానం ఇప్పుడు తెలియబడవలసి. ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతల్లో ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట. అలాంటి వారికి సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానము బోధించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము బోధ చేస్తే దేవదూతలు నేర్చుకోబోతున్నారు పరలోక రాజ్యంలో. ఏం బోధిద్దాం దేవదూతలకి? ఒకవేళ ఈ రోజే మీ జీవితంలో చివరి రోజు అయితే మీరు పరలోకానికి వెళ్ళి దేవదూతలకు ఏం చెప్తారు? ఓ దేవదూతలారా, మీకు జక్కయ్యను గూర్చి తెలుసా? రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క వేదన తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విశ్వాసం తెలుసా? అంటే వాళ్ళు అంటారు, నువ్వు సండే స్కూల్ చెప్తున్నావు తెలుసా? ఇంత దూరం వచ్చి మాకు సండే స్కూల్ చెప్తావేమిట్రా? దేవుని నానావిధ జ్ఞానం బోధించు మాకు అని అడుగుతారు. ఎందుకంటే అక్కడ రాయబడింది, మనం దేవుని యొక్క నానావిధ జ్ఞానం బోధించబోతున్నాం. మరి ప్రతి ఆదివారం దేవుని నానావిధ జ్ఞానం నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకోవాలంటే మీ ప్రార్థన స్టైల్ మారాలి. నా కోసం మాట్లాడు కాదు, నా గురించి మాట్లాడు కాదు, నీ గురించి మాట్లాడు. నీ కోసమే మాట్లాడు, నీ పరలోక జ్ఞానమే మాట్లాడు. నేనున్నాను ప్రభువా, నాతో మాట్లాడు. ఆయన మనసు విప్పి దేవదూతల దగ్గర దాచిన సంగతులు మనతో మాట్లాడబోతున్నాడు. యుగాలలో, తరాలలో మరుగు చేయబడ్డ సంగతులు మనతో మాట్లాడతాడు. అప్పుడు దేవదూతల ముందు మన విలువ పెరుగుతుంది. నువ్వు ధన్యురాలివమ్మా, నీవు ధన్యురాలివి అని బోధ నేర్పించమని అడుగుతారు సంఘాన్ని. సంఘము బోధిస్తుంటే దేవదూతలు వేల కోటాను కోట్ల దేవదూతలు కూర్చొని నేర్చుకుంటారు. వారికి ఇప్పటికీ దేవుని గురించి చాలా విషయాలు తెలియదు. దేవుని గురించి చాలా విషయాలు తెలియదు వారికి. ఇప్పుడు చెప్పండి, దేవదూతలకు బోధించే నానావిధ జ్ఞానం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలోనే దాచబడింది. మనం మన కోసం వినడం మానేసి దేవుడు చెప్పేది వినడం నేర్చుకున్నాము అంటే అద్భుతం జరుగుతుంది. దేవుని గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు మనం చూడగలుగుతాం. ఏమంటాడు దావీదు? నీ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యంలో ఎవరికి దేవుని జ్ఞానం ఎక్కువ ఉంటుందో వారికి ఎక్కువ మహిమ దొరకబోతుంది. ఎవరికి దేవుని సత్యము జ్ఞానం ఎక్కువ తెలుసో వారు ఎక్కువ మహిమలో ఉంటారు.
ప్రైజ్ ది లార్డ్. అధిక మహిమలో ఉంటారు. మరి పరలోకంలో నీ అంతస్తును నిర్ణయించేది దేవుని జ్ఞానం మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి మిగతా 3 పుస్తకాలు కూడా మీతో ఒకసారి పరిచయం చేస్తారు. లోకమడిగే ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో జవాబులు ఉన్నాయి. దాదాపుగా నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. 1600 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చాను. ఈ 3 పుస్తకాల్లో మీకు 800 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, జస్ట్ 800. అందులో ఒకటి వ్యతిరేక ప్రశ్నలు. బైబిల్లో ఉన్నటువంటి చాలా విషయాలను వ్యతిరేకంగా ప్రశ్నించి అవమానిస్తున్నారు. లోతు కుమార్తెను గురించి మాట్లాడతారు కొన్నిసార్లు. యేసుప్రభు అక్కడ పారిపోయాడు చూడండి అని అంటారు కొన్నిసార్లు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిటినో తప్పులుగా చూపించి అపార్థం చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ వ్యతిరేక ప్రశ్నలకు నేను జవాబు రాశాను. మొన్న మే 1 తారీఖున ఈ పుస్తకం విడుదలయ్యింది. దీంట్లో 100 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. దేవుడు ఒక్కడైతే ఇన్ని దేశాలు ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు, ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు? ఈ పుస్తకంలో వాటికి ఆన్సర్ ఉంది. దేవుడు ఒక్కడైతే ఇన్ని వివాదాలు ఎందుకు? ఎప్పుడు ఆయన ఈ సమస్తాన్ని ముగిస్తాడు? ఇన్ని భాషలకు ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది ఆయన? ఆ ప్రశ్నకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఇందులో ఉంది. ఈ పుస్తకం మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, మీరు ఏ దేశానికి వెళ్ళినా సువార్త చెప్తారు ఈజీగా. ఎందుకంటే ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే పేరు ఈ పుస్తకానికి పెట్టాను. ఏ దేశానికి వెళ్ళినా దేవుని ముద్రలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా లోకం అడిగే 600 ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉన్నాయి. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు? ముగ్గులు ఎందుకు వేయడు? హారతి ఎందుకు ఇవ్వడు? అగరొత్తులు ఎందుకు వెలిగించడు? దీపం ఎందుకు వెలిగించడు? కొబ్బరికాయ ఎందుకు కొట్టడు? పండుగలు చేసుకుంటే తోరణాలు ఎందుకు కట్టట్లేదు? ఈ పద్ధతులు ఎందుకు మానుకున్నాడు క్రైస్తవుడు అని లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అలాంటి 600 ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉన్నాయి. ఈ పుస్తకాలు పరిచయం చేయడానికి గల ఒక ముఖ్య కారణం ఉంది. ఏంటో తెలుసా? మనిషి అనేవాడు ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోతాడు. నా కాలం ముగిస్తే నేను మట్టిలో కలిసిపోతాను. నేను మట్టిలో సమాధిలో కలిసిపోయినా పర్వాలేదు, కానీ నాలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉండాలి. మిమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూనే ఉండాలి. ఎప్పటికీ దేవుడు మీకు అర్థమయ్యేటట్లు చేస్తూనే ఉండాలి. ఆమేన్. అలాంటి ఉన్నతమైన ఆలోచనతోనే ఈ ఆలోచనలన్నీ ముద్ర వేయడం జరిగింది. ఈ పుస్తకాలన్నీ మిమ్మల్ని దేవునికి, దేవుని గ్రంథానికి దగ్గర చేయడమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. మండుతున్న దీపాలుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. రాబోతున్న కాలంలో పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడే స్వయంగా పిలిచి ఆయన పక్కన కూర్చుండబెట్టుకునే అంతస్తుకు మీరు ఒత్తురుగాక. మీ ఆలోచన విధానము పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతో ముద్రించబడునుగాక. త్వరలో, అత్యంత త్వరలో రాబోతున్న రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తుని ఈ లోకానికి బోధించి ప్రకటించి ఒప్పింపజేసే జ్ఞానము దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుడు నాకిచ్చిన అధికారముతో ఒక్క మాట పలుకుతున్నాను, ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం దేవుడు మీ తల మీద ఉంచునుగాక. సర్వేజన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM TV గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.